తనకు భద్రత కల్పించలేదని జగన్ చేస్తున్న యాగిపై ఏపీ ప్రభుత్వం ఆరా తీసింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి గుంటూరు మిర్చియార్డ్ పర్యటనకు వెళ్లిన జగన్ కు భద్రత వ్యవహారంలో తక్కువేమీ చేయలేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. Z+ కేటగిరీకి సంబంధించి మొత్తం 58 మంది రక్షణగా వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి 11 స్థానాలిచ్చి పక్కన కూర్చోబెట్టారు. కానీ జగన్ మాత్రం తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తానేమీ చేయలేనని శాసనసభ స్పీకర్ స్పష్టం చేశారు. జగన్ మాజీ ముఖ్యమంత్రి కావడంతో ప్రభుత్వం Z+ కేటగిరీ కేటాయించింది. గుంటూరు మిర్చియార్డ్ పర్యటనకు అనుమతి లేదని కలెక్టర్ ప్రకటించినా జగన్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా పర్యటించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో పర్యటనకు అనుమతి నిరాకరించినప్పుడు స్థానికంగా ఉండే పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం అసాధ్యమవుతుంది. కానీ జగన్ కు Z+ కేటగిరీలో రక్షణగా ఉండే సిబ్బంది మొత్తం పర్యటనకు వెళ్లినా జగన్ మాత్రం తనకు రక్షణ లేదని, తాను మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రబాబుకు భద్రత తొలగిస్తానని ప్రకటన చేశారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సైతం విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా హై హ్యాండెడ్ గా రౌడీజాలు చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి. మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది. మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసామా? మీరు అడగడం ఏంటి? నువ్వు పోయిందే హై హ్యాండెడ్ గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా వెనకాలంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ మీ దగ్గర రావాలన్నా? జగన్ కు Z+ కేటగిరీ అర్హత లేకపోయినప్పటికీ ఏపీ ప్రభుత్వం స్వయంగా నిర్ణయం తీసుకుని హోదా కల్పించింది. Z+ కేటగిరీలో జగన్ ఎక్కడుంటే అక్కడ తాడేపల్లి ప్యాలెస్ తో సహా 2 గార్డుల పోస్టులుంటాయి. ఒక్కో పోస్ట్ లో 5 చొప్పున ఉంటారు. వీరితో పాటు 24 గంటల పాటు 2 వ్యక్తిగత భద్రతా అధికారులు ఉంటారు. అంతేకాకుండా జగన్ ఎక్కడికి బయలుదేరినా 2 ఎస్కార్ట్ వాహనాల్లో 8 మంది పోలీసులుంటారు. వీరితో పాటు వాచర్స్ పేరుతో షిఫ్ట్ కి 2, తనిఖీలు చేసేందుకు 3 షిఫ్టుల్లో 6 పనిచేస్తారు. ఇక జగన్ భద్రతను పర్యవేక్షించేందుకు ఓ DSP ఉండడంతో పాటు జగన్ జిల్లాల పర్యటనకు వెళ్లిన సమయంలో స్థానికంగా ఉండే పోలీసులు అక్కడి పరిస్థితి ఆధారంగా అదనపు భద్రతను కల్పిస్తారు. వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ఎస్కార్ట్ తో పాటు పైలట్ ను ఒక దశలో తొలగించారు. దీంతో టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించడంతో తిరిగి పునరుద్ధరించారు. చంద్రబాబుకు Z+ తో పాటు NSG భద్రతను కేంద్రం కల్పిస్తోంది. సీఎంగా సుదీర్ఘకాలం పనిచేయడంతో పాటు ప్రతిపక్ష నేతగా ఎక్కువ సమయం ఉన్న చంద్రబాబుకు భద్రత ఎప్పుడూ కొనసాగుతుందని, ఆయనతో జగన్ ఎలా పోల్చుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గుంటూరు మిర్చియార్డ్ పర్యటనకు అనుమతి లేనప్పుడు పోలీసులు కొంతమేర భద్రతను కల్పించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైసీపీ నేతల తప్పుడు ప్రచారంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అవుతున్నారు.